హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీవసమై పార్ట్ 273. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అమ్మా, ఈ హాస్పిటల్ నేనెప్పుడు కట్టించాను? అసలు ఈ ఊరికి నేనెప్పుడు వచ్చాను అని అడిగాడు అర్హంత్. రాజేశ్వరీదేవి భయంగా చూసింది. పెళ్ళికి ముందు కొన్ని పూజలు చేయటానికి కులదేవత గుడికి వచ్చాం చందు. అర్జెంట్ పని అని చెప్పి వెళ్ళావు నువ్వు. అర్హన్ ఎక్కువ ఆలోచించకుండా ఉండేలా చెప్పింది శారద. అవును అర్హన్, మీ ఇద్దరూ కలిసి పూజ కూడా పూర్తి చేశారు. ఊరంతా మీ జంటని చూసి ఎంత ముచ్చటపడ్డారో. ఆదిష్టే తగిలినట్టుంది. ఇలా మీ పెళ్ళి ఆగిపోయి నువ్వు బెడ్కే పరిమితమయ్యావు. అయినా ఏం పర్లేదు, ఇప్పుడు నువ్వు కోలుకున్నావు కదా, ఇంకా మీ పెళ్ళికి ముహూర్తాలు పెట్టడమే ఆలస్యం అంది జీవిత సంబరంగా. పెళ్ళా? ఇప్పుడప్పుడే ఏం ఆలోచించకండి అత్త. నేను మర్చిపోయిన మెమరీస్ నాకు తిరిగి రావాలి అన్నాడు అర్హంత్ మొహం చిరాగ్గా పెట్టి. అదేంటి అల్లుడు అంటూ ఏదో మాట్లాడబోయింది. కానీ రాజేశ్వరి కనుసైగకి ఆగిపోయింది. కాసేపు అర్హన్ గారికి రెస్ట్ ఇస్తే మంచిది అని రాజేశ్వరి వాళ్ళకి చెప్పి, ఆంటీ, అర్హన్ గారికి ఏదైనా తేలిగ్గా అరిగిపోయే సూప్ లాంటిది పెట్టండి. ఇవాళ చూసి రేపు ఫుడ్ పెడదాం అంది శారదని ఉద్దేశించి రూప. శారద అలానే అనటంతో, అర్హన్ గారు, మీరు ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ అవ్వకండి. మీకు రెస్ట్ చాలా అవసరం. ప్రశాంతంగా ఉండండి అని చెప్పి రూప వెళ్ళిపోయింది. మనం వెళ్దాం రా శారద అని రాజేశ్వరి పిలవటంతో, అమ్మా నువ్వు ఉండు అన్నాడు అర్హంత్ తల్లివైపు చూసి. నేనిక్కడే ఉంటాను చందు అని అర్హంత్ చేతిని పట్టుకుని కూర్చుంది శారద. రాజేశ్వరి అనుమానంగా శారదని చూసింది, ఎక్కడ లోచన గురించి చెప్తుందో అని. కానీ ముందు రోజు తను బెదిరించిన విషయం గుర్తురాగానే కోడలు ఏం చెయ్యలేదని సైడ్ స్మైల్తో వెళ్ళిపోయింది. అర్హన్ పడుకోవటంతో శారద ఆలోచనలో పడింది. అర్హన్కి లోచన గురించి చెప్పాలి, కానీ ఎలా? చెప్పకుండా ఉంటే స్వీటీతో పెళ్లి చేసేలా ఉన్నారు. దేవుడా, ఈ సమస్య నుండి ఎలా గట్టెక్కిస్తావు? మనసులోనే మూగగా ఆ భగవంతుడిని వేడుకుంది శారద. రాజేశ్వరి అక్కడి నుండి లోచన దగ్గరకు వెళ్ళింది. శోకదేవతల సాదా చీరలో కన్నీళ్ళని దిగమింగుకుంటూ కూర్చున్న లోచనాని చూసి వెళ్ళి తన ముందు కూర్చుంది పొగరుగా. రాజేశ్వరీదేవిని చూడగానే అప్రయత్నంగా తన పొట్టని 2 చేతులతో దాచుకున్నట్టుగా చుట్టుకుంది. అది చూసి సన్నని నవ్వు రాజేశ్వరి పెదవుల మీద చేరింది. ఇంకా ఏం చెయ్యాలని వచ్చారు? రామయ్య గారు కోపంగా అరిచారు. ఆయన అరుపుకి బయటికి వచ్చిన బాలు హాల్లో ఉన్న వాళ్ళని చూసి వెళ్ళి లోచనాకి అడ్డుగా నిలబడ్డాడు. నీ సంతకం కావాలి త్రిలోచన. నీకు నా మనవడికి విడాకులు అప్లై చేస్తున్నాను. ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా నువ్వు విడాకులు ఇస్తున్నట్టు సంతకం పెట్టాలి అని జీవిత వైపు చూసింది. తన దగ్గర ఉన్న పేపర్స్ వాళ్ళ ముందు పెట్టి, త్వరగా కానివ్వండి, మాకు బోలెడు పనులు ఉన్నాయి. నా అల్లుడు ఇంటికి రాబోతున్నాడు. త్వరలోనే నా కూతురికి అల్లుడికి పెళ్ళి, బోలెడు ఏర్పాట్లు చేసుకోవాలి మేము అని చేతులు తిప్పుకుంటూ మరి చెప్పింది జీవిత. లోచన ఆలోచనలు ఆగిపోయాయి. తనకి అర్హంత్కి విడాకులా? దేవుడా, ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? ఇప్పటి వరకు నేను అనుభవించిన బాధలు సరిపోవా? ఇంకా ఇంకా నన్ను పరీక్షించాలని చూస్తున్నావా అని మనసులోనే మూగగా రోదిస్తుంది. ఇప్పటికే నీ వల్ల మాకు జరిగిన నష్టం చాలు. ఊరి వాళ్ళకి కూడా నష్టాన్ని కలిగించకు. మర్యాదగా సంతకం పెడితే మంచిది అంది బెదిరిస్తున్న గొంతుతో. బాలు కోపంగా అడుగు ముందుకు వేయబోయాడు. కానీ
అతని చేతిని పట్టుకుని ఆపేసిన లోచన మౌనంగా ఆ పేపర్స్ తీసుకుని సంతకాలు పెట్టింది. గర్వంగా వాటిని తీసుకుని వెళ్తూ, నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ అర్హంత్కి ఎదురుపడకూడదు. కాదని అర్హంత్కి నిజం చెప్పాలని చూస్తే మాత్రం అని క్రూరంగా చూసింది. మీ మనవడు ఇప్పుడు మీ మాట వింటున్నాడు కదా, మీరు అదుపులో పెట్టుకోండి. మీరు చెప్పారు కదా అని ఇంట్లో నుండి కదలకుండా అయితే ఉండలేదు కదా. మాతో పాటు ఆలయానికి వస్తుంది, అవసరం అయినప్పుడు హాస్పిటల్కి వెళ్తుంది. ఈ 2 చోట్లకి వెళ్లకుండా తనని ఆపాలని చూడకండి. భరిస్తున్నాం కదా అని మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే మాత్రం అని బాలు కూడా కోపంగా చూశాడు. తెగే వరకు లాగకూడదని సైలెంట్గా వెళ్ళిపోయింది రాజేశ్వరీదేవి. ఇంటికి వెళ్ళటమే లాయర్కి ఆ పేపర్స్ పంపించి వెంటనే డైవర్స్ వచ్చేయాలి అని చెప్పింది రాజేశ్వరి. అమ్మమ్మ, అర్హన్కి టెంపరీగా మాత్రమే మెమొరీ లాస్ అయ్యింది. ఎప్పుడైనా అర్హన్కి తన మెమొరీ తిరిగి వచ్చేయొచ్చు. ఆ తర్వాత తన కోపాన్ని నువ్వు బేర్ చేయగలవా అని అడిగింది స్వీటీ. మీ ఇద్దరి పెళ్ళి జరగటం నాకు ముఖ్యం స్వీటీ. మరో మాటకి అవకాశం లేనట్టుగా చెప్పింది రాజేశ్వరి. ఆవిడ చెప్పినా వినదని అర్థమై సైలెంట్ అయ్యింది స్వీటీ. 2 రోజులు చాలా వేగంగా గడిచిపోయాయి. రూప వీడియో కాల్ ద్వారా అర్హన్ని చూపిస్తూనే ఉంది. బాలు శారద గారికి మొబైల్ పంపించాడు. ఆవిడ లోచనాకి కాల్ చేసి మాట్లాడుతూనే ఉంది. రూప డిశ్చార్జ్ చేస్తూ అర్హన్ని జాగ్రత్తగా ఉండమని, మెడిసిన్ వాడాలని చెప్పి వారం వారం చెకప్కి రావాలని చెప్పింది. అలానే శారద గారికి వేరే మెడిసిన్ ఇచ్చి దాన్ని ఎలా యూజ్ చేయాలో చెప్పి ఎవరికంటా పడకుండా చూసుకోమని జాగ్రత్త చెప్పింది. తల్లి చేతులు పట్టుకొని ఇంటికి వెళ్తున్న అర్హన్ కాసిం వాళ్ళని చూసి, అమ్మా, నాన్నెక్కడా కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు. మీ నాన్న బిజినెస్ చూసుకుంటున్నాడు అర్హన్, మనం అందరం ఇక్కడే ఉంటే కష్టం కదా. శారద సమాధానం చెప్పడానికి ముందే చెప్పింది రాజేశ్వరి. ఇంకేం మాట్లాడలేదు అర్హన్. ఇంటికి వెళ్ళేసరికి జీవిత హడావుడి చేసేసింది. హారతితో ఎదురు వచ్చి, ఆగలడు, ఎంత గండ నుండి బయటపడ్డావో అంటూ తనే స్వయంగా దిష్టి తీసింది. అర్హన్కి అప్పటికే రూమ్ రెడీ చేపించి ఉండటంతో నేరుగా ఆ రూమ్కే తీసుకువెళ్ళింది రాజేశ్వరి. రెస్ట్ తీసుకో అర్హన్, నీకోసం భోజనం తీసుకొస్తాను అని వెళ్ళింది ఆవిడ. అమ్మ, నాన్నమ్మెందుకు నా మీద అంత ప్రేమ చూపిస్తుంది? ఇదంతా ఎందుకో ఆడ్గా అనిపిస్తుంది. రాజేశ్వరి వెళ్ళగానే శారదతో అన్నాడు అర్హన్. ఒక్కటే చెప్తాను, గుర్తుపెట్టుకో అర్హన్, ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు. నీ మనసుని మాత్రమే నమ్ము. ఇంతకు మించి నేనేం చెప్పలేను అని అర్హన్ తల నిమిరి రెస్ట్ తీసుకో అని గదిలో నుండి వెళ్ళిపోయింది శారద. అమ్మా, వాళ్ళ పెళ్ళికి ఎంత త్వరగా ముహూర్తాలు పెట్టిస్తే అంత మంచిదమ్మా, తల్లి గదిలోకి వెళ్ళగానే చెప్పింది జీవిత. అదే పనిలో ఉన్నాను, 1 వారంలోనే వాళ్ళ పెళ్ళి జరిగిపోతుంది అంది రాజేశ్వరి. త్వరగా ముహూర్తాలు పెట్టించమ్మా అని అక్కడి నుంచి వెళ్ళింది జీవిత. స్వీటీ మాత్రం తల పట్టుకుని కూర్చుంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు తనకి. అలా అని తన అమ్మమ్మని ఎదిరించి ఏం చెయ్యలేదు. మౌనంగా ఉంది. ఏం జరుగుతుందో చూడాలి అన్నట్టుగా. మరో 2 రోజులకి మరి కాస్త కోలుకున్నాడు అర్హన్. మెల్లగా గదిలో నుండి బయటకు రావటం, హాల్లో కూర్చోవటం, సాయంత్రం బంగ్లా బయట ఉన్న లాన్లో తిరగటం చేస్తున్నాడు. ఆ రోజు ఉదయం సడన్గా కళ్ళు తెరిచిన అర్హన్ చుట్టూ చూసి తనకు పట్టిన చెమటని తుడుచుకొని పక్కనే ఉన్న వాటర్ తాగి వాష్రూమ్కి వెళ్ళి వచ్చాడు.
అయినా తన కళ్ళ ముందు కదులుతున్న దృశ్యాలు ఇంకా సజీవంగా కదలాడుతుంటే భారంగా తలని పట్టుకున్నాడు కళ్ళు మూసుకుని. అప్పుడే బయటకు వెళ్తూ అర్హంత్ గదిలోకి చూసిన శారద పరుగున వచ్చింది. ఏమైంది చందు అని అడుగుతూ. తలనొప్పిగా ఉందమ్మా అన్నాడు భరించలేనట్టుగా నొసలు ముడివేసి. గబగబా టాబ్లెట్ తీసివేసింది శారద. ఒక 10 నిమిషాలకి రిలాక్స్ అయ్యాడు. ఏమైంది చందు చిన్నగా అర్హంత్ తల నిమురుతూ అడిగింది శారద. ఇప్పుడు పర్లేదుమా అని తల్లి స్నానం చేసి ఉండటం చూసి ఆమె రెడీ అయిన విధానాన్ని బట్టి గుడికి వెళ్తున్నావా అమ్మా అని అడిగాడు. లేదు చందు, బయట నాగమ్మ ఆలయం చూసావు కదా, అక్కడ పూజ చేయటానికి. ఈ ఇంటి కోడళ్ళు మాత్రమే అక్కడ పూజ చేయాలి. మన కులదేవత ఆ తల్లి, అందుకే పూజ చేయటానికి వెళ్తున్నాను అంది శారద. నేను వస్తానమ్మా అని లేచాడు అర్హంత్. సరే ఫ్రెష్ అయ్యిరా అని శారద నవ్వుతూ వెళ్ళింది. అర్హంత్ ఫ్రెష్ అయ్యి వెళ్ళేసరికి శారద మొత్తం క్లీన్ చేసి పువ్వులతో అలంకరించి సిద్ధంగా ఉంది. అర్హంత్ రాగానే పూజ మొదలుపెట్టింది. చేతులు జోడించి నాగమ్మ విగ్రహాన్ని చూస్తున్న అర్హంత్కి ఏవేవో దృశ్యాలు కనిపిస్తుంటే కళ్ళు మూసుకున్నాడు. తన చేతులతో ఎవరికో నుదుటిన సింధూరం పెడుతున్న దృశ్యం కనిపించగానే టక్కున కళ్ళు తెరిచాడు. ఎదురుగా శారద భక్తితో పూజ చేస్తుంటే, అంతకుముందు వేరే ఎవరో పూజ చేస్తుంటే తను అలానే నిలబడి చూస్తున్నట్టు కనిపిస్తున్న దృశ్యాలు కనిపిస్తుంటే, అమ్మా అన్నాడు. హా చందు అంటూ వెనక్కి తిరిగింది శారద. అమ్మా, స్వీటీ ఇక్కడ ఎప్పుడైనా పూజ చేసిందా అని అడిగాడు. స్వీటీ ఎలా చేస్తుంది చందు? ఈ ఇంటి కోడళ్ళు మాత్రమే ఇక్కడ పూజ చేయాలి, వాళ్ళకి మాత్రమే అర్హత ఉంటుంది. ఈ నాగమ్మ మన కులదైవం. ఈ ఇంటి వారసులకి ఎలాంటి ప్రమాదం ఎదురైనా ఆ తల్లి కాపాడుతుంది. అది నమ్మకం మాత్రమే కాదు చందు, నిజం కూడా అని తిరిగి పూజ చేయటం మొదలుపెట్టింది. అర్హంత్ ఆలోచనలు మాత్రం తనకు కనిపించే దృశ్యాల మీద పడింది. పూజ పూర్తవటంతో హారతి ఇచ్చింది శారద. దాన్ని కళ్ళకు అద్దుకున్నాడు. నాగమ్మ పాదాల దగ్గర ఉన్న కుంకుమ తీసి అర్హంత్ నుదుటి మీద పెట్టింది శారద. అర్హంత్ మౌనంగా చూస్తున్నాడు. అతనికి అవన్నీ ముందే జరిగినట్టు, తన పక్కన వేరే వాళ్ళు ఉన్నట్టు పిక్చర్స్ ఫ్లాష్ అవుతుంటే వాటి గురించి ఆలోచిస్తూ లాన్లోనే కూర్చున్నాడు. కాసింకి అర్హన్ని చూస్తూ ఉండమని చెప్పి శారద ఇంట్లోకి వెళ్ళింది. ప్రతిరోజు గుడికి వచ్చే కోడలని కలవటానికి నాగమ్మ దగ్గర పూజ అవ్వగానే వెళ్ళే శారద ఆ రోజు కూడా రెడీ అయ్యి ఆలయానికి వెళ్ళటానికి బయటకు వచ్చింది పూజ సజ్జతో. అమ్మ ఎక్కడికి? తల్లి ఎక్కడికో వెళ్ళటానికి సిద్ధమవటంతో అడిగాడు. గుడికి చందు అంది. అప్పుడే బయటకు వచ్చిన రాజేశ్వరి అర్హంత్కి గుడ్ మార్నింగ్ చెప్పి అతని పక్కన కూర్చుంది. నేను వస్తానమ్మా, ఈ ఇంట్లోనే ఉంటే ఎవరో బంధించినట్టు అనిపిస్తుంది. కాసేపు అలా బయటకు వస్తే నాకు రిఫ్రెష్గా ఉంటుంది అన్నాడు పైకి లేస్తూ. శారద భయంగా అత్తగారిని చూసింది. అర్హంత్కి ఏం చెప్పాలో అర్థం కానట్టుగా. నువ్విప్పుడు బయటకు ఎందుకు అర్హంత్? నువ్వింకా పూర్తిగా కోలుకోలేదు. బయటకు వెళ్ళడం అంత మంచిది కాదు అంది రాజేశ్వరి. పర్లేదు నానమ్మ, కాసింని కూడా మాతో తీసుకెళ్తాంలే, నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నాడు. నేను వస్తాను ఆగండి, నిన్ను ఒక్కడనే పంపించలేను అర్హంత్ అని ఆవిడ లోపలికి వెళ్ళింది. శారదకి ఒకవైపు తన కొడుకు తన భార్యని కనీసం చూడనైనా చూస్తాడు, తనని చూస్తే ఏమైనా గుర్తొచ్చే అవకాశం ఉందని అనుకుని సంతోషపడుతున్నా, మరోవైపు మాత్రం
వాళ్ళతో వస్తున్న రాజేశ్వరి ఎలా రియాక్ట్ అవుతుందో అన్న భయం కూడా మొదలైంది. మరిప్పుడు ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మరి ఈ అప్డేట్పై మీ కామెంట్స్ తప్పక తెలియజేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.